ఎవరక్కడ? పట్టుకోండి వాళ్ళని. మిత్రమా, ఈ విషయం నీకు చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించాను. నిజం తెలిసేలోపే ఇలా జరిగింది. ఇదంతా విన్న తర్వాత కూడా నువ్వు నన్ను నమ్మకపోతే నీ నిర్ణయానికి వదిలేస్తున్నా నైరా. ఈడొకడు లేనోడి కోసం ఎతకమంటాడు. చెప్పండి సార్. ఎక్కడున్నావు బాబురావు? వాడిని వెతుకుతున్నాను సార్. నువ్వు ప్రశాంతంగా బోర్లు పబ్బుల వెంట తిరుగుతుంటే వాడెలా దొరుకుతాడా ఇడియట్? మనం తాగింది అక్కడ దాకా వాసన వస్తుందా? 5వ శతాబ్దంలో పుట్టాడంట, మళ్ళీ తిరిగి వచ్చాడంట. వాడిని నేను ఎదుగు పట్టుకోవాలంట. అసలు ప్రపంచంలో ఎవడైనా బింబిసారుడని పేరు పెట్టుకుంటాడా? ఎర్రి పప్పలా కనబడుతున్నాం. ఏమన్నావు బ్రదర్? ఎర్రిపప్ప. దానికంటే ముందు ఎవడైనా రెండిటి మధ్యలో పేరు చెప్పా. అదే ఆ పేరేం చెప్పారు? బింబిసారుడు. వాడితో మీకేం పని? నీకెందుకురా? మీకేదో సాయం చేద్దామని. ఏంటో అది? జస్ట్ మిస్ భయ్యా, అడుగు దూరంలో చావును చూపించేశాడు. వాడితో పెట్టుకుంటే చావుకి పాస్పోర్ట్ తీసుకున్నట్టే. నువ్వు చెప్పేది ఏడు గురించేనా? కట్అవుట్ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటది భయ్యా. మీ మంచి కోసమే చెప్తున్నాను. వాడిని వెతకడం మానేసి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. రేయ్, వీడిని బండెక్కించండి రా. వీడెవడో మనకు పనికొచ్చేలా ఉన్నాడు. చెప్తే అర్థం కాదా మీకు? అల్లాడి బాబురా ఇక్కడ ఎవడినైనా అల్లాడించేస్తాడు. ఈడైపోయాడు. ఈ పాపం నీ పాలిట శాపంగా మారక తప్పదు. తప్పు చేశాను. రాజుననే అహంతో మనిషిననే విషయాన్ని మర్చిపోయి ఓ పాపని చంపేశాను. నువ్వు చేసిన తప్పేంటి? కాలచక్రంలో బందీ అయిన నువ్వు అబద్ధపు నిజాలకు లొంగి అసలు నిజాన్ని మర్చిపోతున్నావు. అందుకే నీలోని నిజానికి నిలువెత్తు సాక్ష్యంగా ఇలా నీ ముందుకొచ్చాను. బింబిసారుడు ఏ తప్పు చెయ్యలేదు. చేశాడు. 1 కాదు 2 కాదు 100 తప్పులు చేశాడు. ఏంటది? అధికారం కోసం సొంత తమ్ముణ్ణి చంపాలనుకోవడం తప్పు కాదా? కాదు, అది రణతంత్రం. ప్రజల్ని బానిసల్లా చూడటం దుర్మార్గం కాదా? కాదు, అది రాజనీతి. అయితే ధన్వంతరిపురం చేసిన పాపమేంటి? రాజును ధిక్కరించడం. దయాదాక్షిణ్యాలు లేకుండా అతి క్రూరంగా ఒక పాపను చంపాను. అది తప్పు కాదా? తప్పు కాదు. మరి ఈరోజు బింబిసారుడి ప్రాణాన్ని అదే పాప కాపాడింది కదా, మరి దీన్నేమంటావు? అది విధి. ఆ విధే బింబిసారుడిని ఇక్కడికి రప్పించింది. నా తప్పుని తెలుసుకునేలా చేసింది. ఓ మనిషిలా మార్చింది. గతి తప్పిన నువ్వు మతి తప్పి మాట్లాడుతున్నావు బింబిసారా. నువ్వొక మహాచక్రవర్తి అన్న విషయాన్ని మర్చిపోతున్నావు. మర్చిపోలేదు, మనిషిగా మారాను. పోనీరా. పాపను తీసుకొచ్చిందెవరో చెప్పకపోతే
పట్టుమని 100 మంది కూడా లేరు. యుద్ధం అంటే ఏంటో తెలిసుండదు. మీ మంచి కోరే చెప్తున్నా, పాపనిచ్చేసి వెళ్ళిపోండి. నువ్వు వార్నింగ్ ఇస్తే వణికిపోవడానికి ఇక్కడున్నది మనుషులు కాదురా, తోడేళ్ళు. మీలో ఎవరికైనా ప్రాణాల మీద ఆసుంటే ఎత్తుకొచ్చిన పాపను పట్టుకొచ్చి నా చేతిలో పెట్టండి. కాదు, పాపని వదలం, మేం కదలం, నన్ను చంపేస్తానంటారా? ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తాను. చుట్టూ చావు కేకలు తప్ప శరణఘోషలు వినపడవు. ఇన్నాళ్ళు ఎప్పుడూ ఇలా జరగలేదురా. ఎవరికైనా సాయం చేశాం గాని ఎవ్వరితో మనకి శత్రుత్వం లేదే. అలాంటిది తరాల తర్వాత పుట్టిన ఆడబిడ్డ, అది కూడా చిన్న పాపని ఎత్తుకెళ్లారు. ఆ రోజు దేవుడిలా వచ్చి ఈయన కాపాడకపోతే మన పాప మనకి దక్కేదా? ఈ సంకేతం ఒక ముగింపా లేక ఇప్పుడే మొదలైందా అర్థం కావట్లేదు. ఏ జన్మలో ఎవరు చేసిన పాపమో మనం అనుభవిస్తున్నాం. హాయ్ హాయ్ బేబీ, హౌ ఆర్ యు? నమస్కారం నాన్న. నమస్కారం అండి. పాపని కాపాడిన మీ రుణం ఏమిచ్చినా ఏం చేసినా ఎప్పటికీ తీర్చుకోలేదు. రాజ్యంలో ఈ పరిస్థితికి కారణం ఏంటి? ఎవరు చేసిన పాపమో ఎవరు పెట్టిన శాపమో తెలియదు మహారాజా. పంటలన్నీ కాలి బూడిదైపోతున్నాయి. వైపరీత్యాలు వచ్చి జనాలు చచ్చిపోతున్నారు. తినడానికి తిండి గింజలేదు. జనాలు నానా కష్టాలు పడుతున్నారు ప్రభు. మన దగ్గరున్న ధాన్యాగారాన్ని ప్రజలందరికీ పంచిపెట్టండి. అసాధ్యం ప్రభు. మన దగ్గరున్న నిల్వలతో అతి కొద్ది మందిని మాత్రమే మనం కాపాడగలం. ఈ త్రిగర్తల మహాసామ్రాజ్యంలో ఎంతమంది ఉన్నాం? మన ప్రజల్ని కాపాడుకోవడానికి ఒక్క పరిష్కారం కూడా దొరకపోతుందా? ఆలోచించండి మహామంత్రి. పరిష్కారం ఉంది ప్రభు. ఏంటది? మీరు దాచిన నిధి. నేను దాచిన నిదే? అంటే మీరు స్వయముగా బంధనం వేసి భద్రపరిచిన నిధి. ప్రణామాలు ప్రభు. అత్యవసరంగా పిలిపించారు. సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతాను, అంతే సూటిగా బదులివ్వండి. చిత్తం ప్రభు. నేనెవర్ని? మా చక్రవర్తులు బింబిసారుల వారు. మీకు తెలిసి నేనెవర్ని? ప్రభు, మీ ఆంతర్యం ఏమిటో నిర్భయంగా చెప్పండి మహామంత్రి. మీ మనసులో మా పాలన గురించి నిజం చెప్పండి. ప్రభు, మీ తండ్రి గారి ఆశయాలు వేరు, ఆయన పాలన వేరు. అహం, అధికారం అనేవి ఒకవరలో ఎమడలేని కత్తులు వంటివి. రాజ్యాన్ని నడిపించేది అధికారం అని మీరనుకుంటున్నారు. అహంతో కూడిన అధికారం ఎక్కువ కాలం నిలబడదని నా అభిప్రాయం ప్రభు. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. లేదు మహామంత్రి, మీరన్నది నిజం. నాన్నగారి ఆశయాలను పంచుకుంటూ ఇద్దరు పుట్టారు. అందులో ఒకడు ఈ రాజ్యానికి రాజయ్యాడు, ఇంకొకడు ఈ ప్రపంచం దృష్టిలో చనిపోయాడు. ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఆ చనిపోయిన వాడు బ్రతికే ఉన్నాడు. బింబిసారుడి స్థానంలో ఇలా మీ ముందు నిలబడ్డాను.
తిరిగి ఈ రాజ్యానికి రాగలిగానే గాని ఈ రాజ్యానికి వచ్చిన కష్టాన్ని తీర్చలేకపోతున్నాను. ఆ నిధిని నిన్ను తెరవలేను మహామంత్రి. తెరవచ్చు మహారాజా, దానికి ఒక పరిష్కారం ఉంది. ఏంటది? ఒక మనిషికున్న మాట, రక్తం, తేజస్సు ఇలాంటి అన్ని లక్షణాలను బట్టి ప్రతి మనిషి చుట్టూ ఒక శక్తి వలయం ఏర్పడుతుంది. ఆయన స్థానంలో ఉన్న మీరు దాన్ని తెరవాలంటే మహాశక్తి హోమం జరగాలి. హోమ సమయంలో పూర్తయ్యే ఒక్కో పూర్ణాహుతికి ప్రతీకగా ఒక్కో అఖండ జ్యోతి వెలుగుతుంది. అలా వెలిగే ప్రతి జ్యోతి బింబిసారుడి శక్తిని క్షీణింపజేసేలా హోమ బలం తోడవుతుంది. అలా బంధనం బలహీనపడి నిధిని తెరిచేందుకు వీలు పడుతుంది. అయితే వెంటనే ఆ ఏర్పాట్లు చేయండి. కానీ ఇందులో ఓ ప్రమాదం ఉంది మహారాజా. బింబిసారుడి శక్తి వలయాన్ని ఒకే నక్షత్రం, ఒకే రాశి, ఒకే రక్తం పంచుకు పుట్టిన మీకు మాత్రమే ఛేదించడం కుదురుతుంది. దాని వలన హోమ సమయంలో బింబిసారుడి శక్తితో పాటు మీ శక్తి కూడా క్షీణించి మీరు మరణించే అవకాశం ఉంది. బింబిసారుడి పాలనలో కష్టాలు చూసిన ప్రజలు ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. వాళ్ళకి మళ్ళీ కష్టాలు వచ్చాయి. వాళ్ళ కష్టాలు పోవడానికి నా ప్రాణాలు ఇవ్వవలసి వచ్చినా వెనుకాడను. ఈ రాజ్యాన్ని, నా ప్రజల్ని కాపాడుకుంటాను. చరిత్రలో బింబిసారుడు ఒక గొప్ప చక్రవర్తిగా మిగిలిపోవాలి. ప్రజల కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. మరి రాజ్యం బాధ్యత? బింబిసారుని ఎదిరించి నిలబడిన యువరాణి ఐరా తనే ఈ రాజ్యానికి కాబోయే మహారాణి. సేనాపతంటే సేవకుడిగా మాత్రమే కాదు, కష్టం వచ్చినప్పుడు రాజ్యానికి, అధికారానికి అధిపతిగా కూడా పనిచేయాలి. బింబిసారుడి అధికారానికి ఈ బగీరా పోరాటం తోడవడం వల్లే త్రికత్తలా తిరుగులేని శక్తిగా ఎదిగింది. అలాంటిది ఒకడు ఈ బగీరా కళ్ళు కప్పి కోటలో ప్రవేశించి బింబిసారుని తప్పించి ఆ స్థానంలో కూర్చుని రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఏమంటున్నారు సేనాపతి? ఇదంతా నమ్మశక్యం కాని నిజంలా ఉంది. ప్రభువును పోలే ప్రభువా, పక్కనే తిరుగుతున్నా నాకే నమ్మశక్యం కాలేదు. అక్కడున్నది బింబిసారుడు కాదు, దేవదత్తుడు అంటే ఏ ఒక్కడు నమ్మడు సేనాపతి. కానీ అది నమ్మి తీరాల్సిన నిజం. అంటే ఏం చేయబోతున్నారు సేనాపతి? త్రికత్తల సామ్రాజ్యానికి ఇకపై ఈ బగీరానే అధిపతి. ఎంత ద్రోహం! చెప్పేదా నీకు మూడినది.